చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి స్థానంలో బట్టి విక్రమార్కని తీసుకురాబోతున్నారా? తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాబోతున్నారా? అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం అలర్ట్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు విషయంలో ఇటు తెలంగాణ రాష్ట్రం, ఇటు కర్ణాటక రాష్ట్రం మీద చాలా కోపంగా ఉంది. ఎందుకంటే ప్రజలకు ఈ విషయంలో రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలకు ఎదురుదెబ్బే తగిలిందని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో ఎన్నికల విషయంలో కూడా కాంగ్రెస్ ఓడిపోవడానికి ఈ 2 రాష్ట్రాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. ఇటుపక్క చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు విషయంలో కూడా ప్రజలు కొంచెం వ్యతిరేకతనే మొదలైంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి స్థానంలో బట్టి విక్రమాలని పెట్టే సూచనలో కేంద్ర ప్రభుత్వం కనిపిస్తుంది. అదే విధంగా ఇటు కర్ణాటకలో కూడా దాదాపు సిద్ధరామయ్య విషయంలో కూడా ఆరోపణలు వచ్చాయి. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇటుపక్క కర్ణాటక రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం ప్రజలు కూడా వ్యతిరేకంగా